ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈజిప్టులో 1900 ఏళ్ల నాటి శ్రీకృష్ణుడి ఆనవాళ్ళు. ఈజిప్ట్ అనగానే మనకు పిరమిడ్లు, మమ్మీలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఆ ఇసుక దిబ్బల కింద ఏకంగా 1900 సంవత్సరాల క్రితం నాటి మన శ్రీకృష్ణుడి చరిత్ర దాగి ఉందని మీకు తెలుసా? మన పూరి జగన్నాథుడికి ఈజిప్టుకి ఉన్న ఆ కనెక్షన్ ఏంటో తెలిస్తే మన చరిత్రను చూసి మీరే గర్విస్తారు. ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు ఈజిప్టులోని పురాతన ఓడర్ రేవు నగరమైన బెరేనికేలో తవ్వకాలు జరిపారు. అక్కడ వారికి ఒక ఐసిస్ దేవాలయం దొరికింది. ఆ గుడిలో రోమన్ దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయని అంతా భావించారు. కానీ వారి ఊహలను తల్లకిందులు చేస్తూ అక్కడ మన భారతీయ దేవుళ్ళు ఆనవాళ్లు బయటపడ్డాయి. అక్కడ దొరికిన ఒక రాతి శిలాఫలకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో 3 దేవతలు ఒక ఆర్చి కింద నిలబడి ఉన్నట్లు స్పష్టంగా చెక్కబడి ఉంది. ఎడమ వైపున నాగలి పట్టుకున్న బలరాముడు, కుడివైపున సుదర్శన చక్రం ధరించిన శ్రీకృష్ణుడు, మధ్యలో సాక్షాత్తు ఆ దేవి స్వరూపమైన ఏకనాంశ సుభద్రాదేవి దర్శనమిస్తారు. ఈ ముగ్గురిని చూస్తుంటే మనకు పూరి జగన్నాథ ఆలయంలోని మూల విరాట్టులు గుర్తురాక మానరు. అప్పట్లో భారతదేశానికి రోమన్ సామ్రాజ్యానికి మధ్య భారీగా వ్యాపారం జరిగేదని, బహుశా మన దేశం నుండి వెళ్ళిన వర్తకులు, నావికులు ఆ ఆలయాన్ని నిర్మించి ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాలం మారిన, ఖండాలు మారిన మన సనాతన ధర్మం మరియు భక్తి విశ్వవ్యాప్తం అనడానికి ఈ శిల్పమే సజీవ సాక్ష్యం. జై శ్రీకృష్ణ.